హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనము సిడిపి కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాము. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద డిస్కస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మనం 8 థీరీస్ ని కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఆ తర్వాత మనకి ఆ థియరీ క్లాసెస్ చూసిన తర్వాత బిట్స్ క్లాసెస్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద బిట్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడానికి మనకి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఏపీ టెట్ అండ్ డిఎస్సి కానీ సీటెట్ కానీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా యూస్ఫుల్ అండి. ఓకే, మనకి ఇప్పుడు ఈ థియరీలో మనము గిల్ఫోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ త్రీ డి స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం చెప్పుకున్నాం కదా. ఓకే, 3D స్ట్రక్చర్, గిల్ఫోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా, 3D స్ట్రక్చర్ ఆఫ్ మోడల్ అయినా, 3D అయినా, 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా, ఏమైనా సరే మనకి గిల్ఫోర్డ్స్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, సో మనము ఈ థియరీ అతను దేని గురించి చెప్పారు? జాన్ పాల్ గిల్ఫోర్డ్స్ కదా, అతను అమెరికన్ సైకాలజిస్ట్. ఇప్పుడు ఈ థియరీని మనము ఇతను 1967లో 120 మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయని, 100 అండ్ 150 అట్లా ఉంటాయని 1988లో దాన్ని కంక్లూడ్ చేసి 180 చేశారనమాట. ఎలా అంటే ఇతను 3 డైమెన్షన్స్ తీసుకొచ్చారని చెప్పాం కదా. అవి ఏమేమిటి? ఒకటి కంటెంట్, నెక్స్ట్ ప్రొడక్ట్, నెక్స్ట్ ఆపరేషన్. లేదంటే కంటెంట్, ఆపరేషన్, ప్రొడక్ట్ అలా అయినా చెప్పుకోవచ్చు. సో మనకి ఈ 3 డైమెన్షన్స్ కింద కొన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క దాంట్లో 5, 6 అలా ఆస్పెక్ట్స్ ఇచ్చారు. మనకి కంటెంట్ కింద ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి? విజువల్ అని, ఆడిటరీ అని, సింబాలిక్ అని, సిమాంటిక్ అని, బిహేవియర్ అని, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గా మనము టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కంటెంట్ క్లాసెస్. అందుకని మిమ్మల్ని కంటెంట్ క్లాసెస్ ఒకసారి చూసిన తర్వాత ఈ గిల్ఫోర్డ్స్ బిట్స్ క్లాస్ బిట్ వీడియోకి రావాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ కింద మనకి 6 డైమెన్షన్స్, 6 ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అవి ఒకటి యూనిట్స్ అని, క్లాసెస్ అని, రిలేషన్స్ అని, సిస్టమ్స్ అని, ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ఇంప్లికేషన్స్ అని. నెక్స్ట్ ఆపరేషన్స్ కింద కూడా మనకి 6 డైమెన్షన్స్ ఉన్నాయి, 6 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. కాగ్నిషన్, మెంటల్ రీడింగ్, సారీ మెమరీ రీడింగ్, మెమరీ రిటెన్షన్, డైవర్జన్, ప్రొడక్షన్, కన్వర్జన్, ప్రొడక్షన్స్ అండ్ ఎవాల్యుయేషన్. ఇలా మనకి ఆ 3ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 6 ఇంటూ 6 180 అవుతుంది. 180 మనకి మెంటల్ ఎబిలిటీస్ ఉన్నాయని అతను చెప్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనము ఏమేమి బిట్స్ ఉన్నాయో ఎలా అడుగుతారో అని తెలుసుకుందాము. లెట్స్ గో టు ద వీడియో. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్? స్ట్రక్చర్, దీన్ని మనం ఎస్ఓఐ మోడల్ అని కూడా చెప్పుకున్నామండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సారీ, గిల్ఫోర్డ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఇదే అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా, త్రీ డైమెన్షన్ అన్న, 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్న మనకి ఇదే వస్తుంది. సో మనకి ఎవరు తీసుకొచ్చారు? థర్స్టన్, జేపీ గిల్ఫోర్డ్, గార్డనర్. జేపీ అంటే జాన్ పాల్ అండి. గార్డనర్ అండ్ స్టర్న్బర్గ్. మనకి ఎవరు తీసుకొచ్చారని చెప్పుకున్నాం ఇప్పుడు? జేపీ గిల్ఫోర్డ్. జేపీ గిల్ఫోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి త్రీ డైమెన్షన్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా. అది లేదు. 3D మోడల్ అన్నారు, అది లేదు కదా. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే దానికి ఇంకొక పేరు స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో మనకి అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The SOI model includes how many dimensions? ఎన్ని డైమెన్షన్స్ అండి? 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్ మోడల్ మనకి ఇంకో థియరీ నేమ్ ఉంది కదా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్ఓఐ మోడల్ అనేది ఫోకస్ చేస్తున్నారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయాలి మీరు. ఎస్ఓఐ అంటే ఇది జాన్ పాల్ గిల్ఫోర్డ్స్ తీసుకొచ్చారు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద 3 డైమెన్షన్స్ ఆర్, ఏ డైమెన్షన్స్ అంటే అవి? ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్, ఆపరేషన్స్, కంటెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, అబ్స్ట్రాక్ట్, మెకానికల్ అండ్ సోషల్, జనరల్, స్పెసిఫిక్ అండ్ గ్రూప్. మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే, ఆపరేషన్స్, కంటెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో మనకి దీని కింద కూడా మనకి ఒక్కొక్క దాని కింద 5, 6 అట్లా 180 మొత్తం మెంటల్ అబిలిటీస్ అని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్, అకార్డింగ్ టు గిల్ఫోర్డ్, possible abilities are. టోటల్ పాసిబుల్ ఎబిలిటీస్ ఇక్కడ మనకి 120 ఇచ్చారు, 150 కూడా ఇచ్చారు. 150 కరెక్ట్ ఆన్సర్, లేదా మనకి 180 ఇచ్చినా కూడా 180 కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. స్టార్టింగ్ లో 120 తీసుకొచ్చారు, తర్వాత 150 చేశారు, దాన్ని తర్వాత 180 చేశారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పుకున్నదాన్ని 180ఏ, బట్ ఆప్షన్స్ లో లేదు కాబట్టి మనకి 150 కూడా
కరెక్ట్ ఆన్సర్. సో మనకి దీనికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చెప్పుకున్నాం కదా! 1967లో 150 తీసుకొచ్చారు. ఆ తర్వాత 1988లో 180 తీసుకొచ్చారనేసి 5 into 6 అనమాట. సో 180 మెంటల్ ఎబిలిటీస్ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం 150ని చూస్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీ ఆప్షన్స్‌లో 180 ఉందంటే మీరు ఖచ్చితంగా 180నే తీసుకోండి. ఒక్కొక్కసారి డైరెక్ట్ అడిగినప్పుడు ఇలా 180 తీసుకోవాలి. లేదా ఒరిజినల్‌గా ఎన్ని తీసుకొచ్చారో, తర్వాత ఎన్ని చేశారో, లేదా ఇయర్ వైస్ అడిగినా మనం కొంచెం దీన్ని కాన్సంట్రేట్ చేయాలి. సో మనకి ఆప్షన్ 4 డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 4. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5 ఆపరేషన్స్ రిఫర్స్ టు. ఆపరేషన్స్ దేన్ని రిఫర్ చేస్తాయి? మనం ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాం కదా! ఆపరేషన్స్ అనేది దేన్ని రిఫర్ చేస్తాయి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెంటల్ ప్రాసెసెస్ యూజ్డ్ ఇన్ థింకింగ్, ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లెర్నింగ్ మెథడ్స్. దేని గురించి దేన్ని సూచిస్తాయండి? దేని గురించి చెప్తాయండి ఇవి? మెంటల్ ప్రాసెసెస్ యూజ్డ్ ఇన్ థింకింగ్ అండి. థింకింగ్‌లో ఉపయోగించే ఒక మెంటల్ ప్రాసెస్ గురించి చెప్పేది మన ఆపరేషన్స్. ఎలా మనం ఆపరేట్ చేస్తాము, ఎలా ప్లాన్ వేసుకుంటాము, థింక్ ఎలా చేస్తాము. ఓకే. అవే కదా! విజువల్‌గా ఆపరేషన్స్ కదా! దాంట్లో ఎలా ప్లాన్ చేస్తాము అని చెప్పుకున్నాం మనం. కాగ్నిషన్, మెంటల్ రికార్డింగ్, మెంటల్ రిటెన్షన్, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, ఎవాల్యుయేషన్ ఇలా చెప్పుకున్నాం కదా! సో మనకి మెంటల్ ప్రాసెస్ అండ్ యూజ్డ్ ఇన్ థింకింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6 కంటెంట్స్ రిఫర్స్ టు. కంటెంట్స్ దేని గురించి రిఫర్ చేస్తాయండి? ఫస్ట్ మెంటల్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్, విజువల్, సింబల్స్ ఎక్సెట్రా. ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్, గ్రూప్ ఎబిలిటీస్. మనకి ఇప్పుడు 3 డైమెన్షన్స్ కింద ఇచ్చిన అన్ని ఆస్పెక్ట్స్ గుర్తుంటేనే మనం కరెక్ట్‌గా ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలము. కంటెంట్స్ కింద మనకి ఇచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటండి? విజువల్, ఆడిటరీ, సింబాలిక్, సిమాంటిక్ అండ్ బిహేవియరల్. సో మనకి ఇక్కడ ఏమొస్తది ఇక్కడ? విజువల్, సింబల్స్ ఇచ్చారు కాబట్టి కంటెంట్స్ దేన్ని రిఫర్ చేస్తాయి ఇక్కడ మనకి? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. మనం చూడగానే చెప్పాలంటే మనకి కంపల్సరీగా అక్కడ ఆహ్, ఏ డైమెన్షన్స్ కింద 3 డైమెన్షన్స్ అందుకే 3 డీ మోడల్ అన్నారు. ఆ డైమెన్షన్స్ కింద ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. అవి మనకు గుర్తుండిపోవాలి. నెక్స్ట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ రిఫర్స్ టు. ప్రొడక్ట్స్ దేన్ని రిఫర్ చేస్తాయండి? చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫార్మ్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రాసెస్డ్. ఓకే. టైప్ ఆఫ్ కంటెంట్, ఆపరేషన్స్ యూజ్డ్, ఎమోషనల్ రెస్పాన్స్. మన ప్రొడక్ట్స్ కింద ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము? యూనిట్స్, క్లాసెస్, రిలేషన్స్ అండ్ సిస్టమ్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! సో మన ప్రొడక్ట్స్ దేని గురించి చెప్తాయి? ఫార్మ్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్డ్. ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది మనకి, ఎలా ప్రాసెస్ అయ్యి అవుట్‌పుట్ తీసుకొచ్చుకుంటాము అనేది మనకి ప్రొడక్ట్స్ చెప్తాయన్నమాట. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 7. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8 గిల్ఫోర్డ్స్ మోడల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ఏమని చెప్పుకుంటాము? క్యూబిక్ 3 డి మోడల్, సింగిల్ ఫ్యాక్టర్ మోడల్, 2 ఫ్యాక్టర్ మోడల్, ట్రాకింగ్ మోడల్. సింగిల్ ఫ్యాక్టర్ మోడల్, 2 ఫ్యాక్టర్ మోడల్, ట్రాకింగ్ మోడల్ అవి వేరే థియరీస్ అవి. ఈ గిల్ఫోర్డ్స్‌కి ఉన్న థియరీ ఇంకొక పేరేంటి? క్యూబిక్ 3 డి మోడల్. 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అయినా, 3 డి మోడల్ అయినా మనకి ఇదే వస్తదనమాట. గిల్ఫోర్డ్స్ థియరీయే వస్తది. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నా కూడా ఇదే మోడల్ కదా! సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9 గిల్ఫోర్డ్ ఎంఫసైజ్డ్. దేని గురించి ఎంఫసైజ్ చేశారు? క్రియేటివిటీ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఓన్లీ లాజిక్, సోషల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఎబిలిటీ. ఓన్లీ లాజిక్ అయితే కాదు తీసేసేయండి. సోషల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు కాదు కదా! మెకానికల్ ఎబిలిటీయా కాదు కదా! సో క్రియేటివిటీ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్‌లో ఒక పార్ట్ అనమాట క్రియేటివిటీని. దాని గురించి ఎక్కువ ఫోకస్ చేశారు అతను. సో మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. రైట్. నెక్స్ట్ మెయిన్ లిమిటేషన్. ఇది ఎందుకు లిమిటేషన్స్ తీసుకొచ్చింది? టూ కాంప్లెక్స్ అండ్ ప్రాక్టికల్ టెస్టింగ్, ఇగ్నోర్స్ క్రియేటివిటీ, ఇగ్నోర్స్ రీజనింగ్, ఓన్లీ అకాడమిక్ ఫోకస్ చేసిందా? కాదు కదా! క్రియేటివిటీని ఇగ్నోర్ చేసిందా? కాదు, కన్సిడర్ చేసింది. ఇగ్నోర్స్ రీజనింగ్ ని ఇగ్నోర్ చేసిందా? కాదు కదా! సో మనకి టూ కాంప్లెక్స్ ఫర్ ద ప్రాక్టికల్ టెస్టింగ్. ఇది ప్రాక్టికల్ టెస్టింగ్ చాలా కాంప్లెక్స్ అని చెప్పుకున్నారు. సో ఇది ఒక లిమిటేషన్ ఉంది. అందుకని దీన్ని విమర్శించారు, క్రిటిసైజ్ చేశారు. ఓకే. ఈ వీడియోలో మనము ఇప్పటివరకు 10 క్వెషన్స్ మనము ఆహ్, ఏంటి గిల్ఫోర్డ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా, 3 మోడల్ అయినా, 3 మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినా మనకి అన్ని ఇవే వస్తాయండి. సో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ థియరీనే. గిల్ఫోర్డ్స్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్సే. సో మనకి ఈ థియరీలో మనం 10 ఇంపార్టెంట్ బిట్స్ అంటే సెటెట్ అండ్ డీఎస్సీలో ఎలా అడుగుతారు, సీటెట్‌లో ఎలా అడుగుతారు, సీటెట్‌లో ఆల్మోస్ట్ సేమ్ మన ఛానల్ అంటే మనం ప్రొవైడ్ చేసిన బిట్స్ ఎలా ఉన్నాయో అలాగే క్వెషన్స్ అడుగుతారు. కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతారు వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.